వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చిట్టి వేసుకుంటాం కదా చూడండి. ఓకే, లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము రెడీ కూడా అయ్యాము. ఆపురా. సో మేము వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ కి. ట్రైన్ వచ్చేసి 7:30కి అట్లుంది. ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అరుణాచలం, పాండిచేరి. కానీ ఈ వీడియో మాత్రం టోటల్ గా అరుణాచలం ది మాత్రమే వస్తుంది. అండ్ సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. వీఆర్ సో ఎక్సైటెడ్ గైస్. ఎక్సైటెడ్ నువ్వు? సో లెట్స్ గో గైస్. అండ్ మా ప్రత్యూష ఆర్ యూ ఎక్సైటెడ్? యా ఎక్సైటెడ్ అక్క. అండ్ మా అక్కకి ఫస్ట్ ట్రిప్. అక్క ఫస్ట్ ట్రిప్ వితౌట్ పేరెంట్స్. మా అక్కకి ఫస్ట్ ట్రిప్. సింధుకి ఏం కాదు అంటే మేము కజిన్స్ వెళ్ళడం. నేను కూడా పోయినా. నేను పేరెంట్స్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి ఎప్పుడు పేరెంట్స్. యు ఆర్ నాట్ పేరెంట్స్ లిటిల్ ప్రిన్సెస్, యు ఆర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. పేరెంట్స్ మమ్మీ లిటిల్ ప్రిన్సెస్ కూడా పేరెంట్స్ లిటిల్ ప్రిన్సెస్ ఆమె. పెట్టుకున్నా. ఎట్లా ఫీల్ అవుతున్నావు? మేము ట్రిప్ కి వెళ్తున్నాం. ఎట్లా వెళ్తారు అని నేను నలుగురు మిస్ అవుతున్నా కానీ నన్ను అస్సలు మిస్ అవ్వదు. నేను హాస్టల్ నుంచి వస్తా కాబట్టి నన్ను అస్సలు మిస్ అవ్వదు. మాట్లాడనిస్తారా మీరే? సరే సరే చెప్పు. నలుగురు వెళ్తురు, నిమ్మలంగా వెళ్ళి నిమ్మలంగా రావాలని అనుకుంటున్నా. అందుకే కేవలం తాగండి బిస్లరీ. మా మమ్మీ నాకు చెప్పాలి, ఇప్పుడు చెప్తుంది. నాకు చెప్పలేదు, మా మమ్మీ ఇప్పుడే చెప్తుంది. పెద్దోడికి చెప్తున్నాను. పెద్దోడికి చిట్టి బాయ్ మమ్మీ. ఆగమయ్యారు. బాయ్ మమ్మీ. ఎంజాయ్ మమ్మీ. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. నువ్వు పప్ప ఎంజాయ్. సరేనా? ముచ్చట. లేదు బాయ్ మమ్మీ. సరే 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 బాయ్ 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 హైదరాబాద్. బాయ్. ఈ ట్రిప్. అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి పేరు ఉన్నావా? చూడక్క. అది ఎక్కడ? నా మాటే శాసనం. ట్రిప్ లో పెద్దవాళ్ళు మనం చూసుకునే వాళ్ళు ఎవరో తెలుసా? ఏదో ఒక్కటి చెప్పు. కన్నా చాలా పెద్దోడు. మా పెద్ద మనిషి. సెకండ్ పెద్ద మనిషి. ఇంగ్లీష్ ఏంట్రా? ఆఫ్టర్ దట్ పెద్ద మనిషి. తర్వాత దిస్ అండ్ నెక్స్ట్ మీ. మా అక్క తీసుకుంది అన్ని తినడానికి. ఏమన్నా మిస్ అయిందా? లేస్ ప్యాకెట్ మిస్ అయింది. ఏమన్నా ఆమె లేస్ తప్ప ఏం తింటుంది? సరే మీరందరూ We are same but different. అరే ఆ సీట్ నాట. ఇవే కింద పడి నవ్వుతుంది. ఈ పని అసలు జరుగుతలేదు. చెప్పరా? అది కూర్చున్నట్లేదు. కూర్చుంటూ తప్పినట్టుంది. అది వీడియోలో ఆయన గుంజినట్లేదు. ఆయన పులిహోర తీయదు. మా పెద్దక్కయ్య వడ్డిస్తుంది గాయస్ అందరికి.
ఇంకొకటి దొంగేశాలు చేయకు 4 ఒక కలర్ చెప్పు కదా గైస్. పండుకుంటున్నాం ఇక్కడ. సింధు ఇది నేను. గుడ్ మార్నింగ్ బిందు. నేను ఫ్రెష్ అప్ అయిపోయినా, వీళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఫ్రెష్ చేస్తున్నారు. సింధు ఇంకా రాలే. సింధు నిద్రమోపు. ఏముండే కిషి అంత తిన్నాక ఎవరో చెప్పిరే. సరే 4 ఎట్లుంటాయి చెప్పు. ఫేకు ఎవరో చెప్పిర్రు. కాదే నిజంగా ఇట్లా చూపించిండు. నేను నిజమే అనుకుని అక్కతో ఆన్సర్ చెప్పి ఆయనే మళ్ళీ చెప్పన్నాడు, ఆగన్నాడు. అవునా? ఏముండే 0 కిషి కన్నా సింధు చిట్టి అక్క. మా ట్రైన్ ప్లే ఉంది. మేము 11కి సరే 11:30 12కి దిగుదాం అని అనుకున్నా సరే ఇది ఈవినింగ్ 5:04 చూపిస్తుంది. ఫుల్ డిలే అన్నమాట. అయితే నేను ఒక దాంట్లో రీల్లో చూసిన ఆల్రెడీ ట్రైన్స్ అరుణాచలం వెళ్ళేటివి డిలే అవుతాయి అనేసి. చాలా 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 డిలే అసలు, చాలా డిలే అసలు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలే. కానీ ఎంత బాగుందో వెదర్. చిన్న చిన్న చినుకులు, మంచిగా గ్రీనరీ అసలు. వా వా వా. టైం 2 అవుతుంది. ఇంకా యాక్చువల్లీ మేము 11:40 12:30 వరకు దిగాలి. దిగి లంచ్ చేద్దాం అనుకున్నాము. డిలే అయింది, 4 hours డిలే అయింది. సో బ్రెడ్ ఒకటే ఉంది ఆప్షన్ కాబట్టి లంచ్ లాగా బ్రెడ్ తినేసి. ఇలా మా 21 hours ట్రైన్ జర్నీ ఆడుతూ పాడుతూ ముచ్చట్లతో గడిపాము. దిస్ వాస్ మై బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ, నాట్ ఓన్లీ మైన్ బట్ ఆల్సో మై ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ టూ. యాక్చువల్లీ ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిన తర్వాత ఓకే అక్కడ బుక్ చేయలేదు. కాట్పాడికి చేసాము. టీసీ వచ్చిండు. మమ్మల్ని ఎప్పుడు పట్టుకుందామా అని బయట నిల్చున్నాడు. సో దిగి ఇప్పుడు ఆటోకి వెళ్తున్నాము. బస్ స్టాప్ కి ఆటోలో వెళ్తున్నాం. అది మ్యాటర్. ఇప్పటి బస్ స్టాప్కి వచ్చినాం. బట్ చాలా నీట్ ఉంది. మన దగ్గర ఇంత పెద్ద ఉంటాయి, ఈ నుంచి ఈడ వరకు ఉంటాయి. చిన్ని టికెట్. అరుణాచలంలో అడుగు పెట్టినాం మేము. అరుణాచలంలో అడుగు పెట్టాం మనం. వర్షంతో ఆశీర్వదిస్తున్నాడు శివుడు. ఇప్పుడే రూమ్కి వచ్చినాం. లోపలికి రాలే, ఇప్పుడే చూసి వచ్చారు. ఎన్ని మిస్ అవుతున్నావా? చిట్టే ఆపుతా. సో గైస్ మేము గిరి ప్రదక్షిణకి రెడీ అయ్యి నీకు నువ్వు పక్కెళ్ళానుకో పో. సో మేము ఇప్పుడు తిని బయలుదేరాలి. అండ్ మీకు ఒకటి చెప్తున్నా, రూమ్స్ ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర కొంచెం బార్గెనింగ్ చేయండి. ఎగ్జాక్ట్లీ booking.com లో ముందే బుక్ చేసుకుంటే బెటర్, అసలు చాలా బెటర్. దొరుకుతాయని వచ్చినాం కానీ ఒక 20 minutes అటు ఇటు అయ్యింది మాకు. అండ్ సో అది మేము ఇప్పుడైతే రెడీ అయినాక తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. భక్తితో చేద్దామని, భక్తితో చేస్తాను నేను. చెప్పు. నేనైతే ఇలా సాఫ్ట్ గా ఉంటా. సబ్బు పెట్టుకుంటున్నా, సంతూర్ సబ్బు. అది వినరు ఇంకా, అంటే ఇట్లా వచ్చేస్తానే ఉంటారు. నాకు సిగ్గైపోతుంది. ఎవరో స్కిన్ కేమో పెట్టరు అని ఎవరో ఇప్పుడు దాకా ఓవర్ యాక్టింగ్ అది కూడా కరెక్ట్ కదా సార్. Are you excited? Yeah. English. So
సో ఓకే గైస్, మేము తిని ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్దాం. లెట్స్ గో. మేము తిని ఇంకా 9:30కి అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆ రోజు తొలి ఏకాదశి, పబ్లిక్ కొంచెం బాగానే ఉన్నారు. అండ్ మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటే నైట్ టైంలోనే చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకనంటే మనం చేసేది మెయిన్ రోడ్ నుంచే చేయాలి. సో వెహికల్ సౌండ్స్ రావు, ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామందికి అక్కడ తెలీదు. కొంతమంది మేము దర్శనం వెళ్ళినప్పుడు అడిగారు కూడా, మీరు చేశారా, ఎప్పుడు చేశారు, నైట్ చేసామంటే ఓ నైట్ కూడా చేస్తారా, ఉంటారా పబ్లిక్ అని అంటారు. పక్కా ఉంటారు చాలామంది, మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. గిరి ప్రదక్షిణ అంటే ఒక కొండ ఉంటుంది, మనకు ఆ కొండ చుట్టే మనము తిరగాలన్నమాట. 14 కిలోమీటర్స్, దాన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ట్రైన్స్ కొంచెం చాలానే డిలే అవుతాయి అని నేను విన్నాను. సో అందుకని వెళ్ళేటప్పుడు మాత్రం బస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. కానీ కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి మనకి ట్రైన్తో కంపేర్ చేసుకుంటే. 9:30 అవుతుంది గైస్. 9:30కి మేము స్టార్ట్ చేసినాం. 4 hours 5 hours నడిచేస్తాం 14 కిలోమీటర్స్. ఏమంటావు కిషి? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దేవుని దయ, శివుడి దయ. ఈజీయా నడవడం? నోనా ఏంటి బ్రో అంత మాట అనుకోండి. నువ్వేంది? నువ్వు నడుస్తానే, పక్క నడుస్తా. గైస్ ఫస్ట్ లింగం ఇంద్రలింగం. టైం లింగాలన్నీ క్లోజ్ అయి ఉంటాయి, బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళాలి. అండ్ కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో వే అర్థం కాదు ఎక్కడి నుంచి అని, బోర్డ్ కరెక్ట్గా పెట్టలేరు. సెకండ్ లింగం అగ్నిలింగం. మనం స్టార్ట్ చేసి ఓకే గైస్, నెక్స్ట్ యమలింగం. యమలింగం స్టార్ట్. 4 కిలోమీటర్ అయింది. 4 kilometers 10 kilometers ఉంది. వావ్ యే యా ఎస్ నడవండి. చలో గాయస్, మీరు కూడా ఇలా మంచిగా శివుడి పాటలు పెట్టుకొని వెళ్ళండి. మంచి వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ. ఎవరితో మాట్లాడకండి, పీస్ఫుల్గా వెళ్ళిపోండి. అరే బూమర్ తింటుంది, తినొద్దు. బాగా క్యూట్. ఫోర్త్ నైరుతి లింగం. 5 kilometers 5.5 kilometers నడిచినాక ఇది పరిస్థితి. ఫస్ట్ రెస్ట్. ఇది కాలు నొప్పులు వస్తే మసాజ్ సెంటర్ అంట. ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష చేపించుకుంటావా? చేపించుకోదండి కానీ మా ప్రత్యూష శివుడి మీద భక్తితో. ఇది చాలా మందికి తెలీదు, ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో మనం నైరుతి లింగం దాటాక కొంచెం దూరం వచ్చాక లెఫ్ట్ సైడ్లో మనకి రుద్రాక్ష జ్యువెలరీ అని ఉంటుంది. అక్కడ మనకి ఒరిజినల్ రుద్రాక్షలు ఇస్తారు గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి ఫ్రీగా. మీరు అస్సలు మిస్ అవ్వకండి, చాలామందికి తెలీదు. అండ్ అది ఒరిజినల్ ఎలా టెస్ట్ చేయాలి అనేది నేను పక్కా నెక్స్ట్ షార్ట్లో పక్కా పోస్ట్ చేస్తాను. చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైరుతి లింగం తర్వాత సూర్యలింగం అని ఉంటుంది, కానీ మనకి గూగుల్లో కానీ బోర్డు మీద చూస్తే ఓన్లీ 8 లింగాస్ మాత్రమే ఉంటాయి, దాంట్లో సూర్యలింగం ఉండదు. కానీ మనకు ఒరిజినల్గా 10 లింగాలు ఉంటాయి దగ్గర. ఇది ఫస్ట్ అనమాట. మేము లింగం అని ఉండేసరికి అది కూడా ఒక లింగమే అనుకున్నాం, కానీ నాకు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు తెలిసింది అక్కడ ఉండదు, జస్ట్ అది ఇంకో లింగం అనేసి. ఇంకా 5 లింగాలు రావట్లేదు వీళ్ళు. ఫస్ట్ ఎనర్జీ డౌన్ అయిపోయేది నాకు తెలిసి చిట్టిది, తర్వాత కన్ననే. నేను కిషి అక్కనే స్ట్రాంగ్, వీళ్ళిద్దరు డొల్ల. అరే ఒక చూడండి గైస్, ఊ అంటే కూర్చుంటామంటారు, ఆ అంటే కూర్చుందామంటారు. మా చిట్టి కన్న వీళ్ళిద్దరే.
ఇదేనా పద్ధతి? ఇదేనా పద్ధతి? బావు నేను ఎవరికి అందమైన అమ్మాయి? ఓ షిట్ నేనేనా? సో నేను హీరోయిన్ అనుకున్నా. मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन లింగం గైస్. సమయం 12:25. బ్రేక్ తీసుకోవడం వీళ్ళిద్దరి వల్లనే, లేకపోతే మేము ముగ్గురం ఎంత బాగా నడుస్తున్నామో. వీళ్ళే ఫస్ట్ కన్నా అసలు అందరినీ చెడగొట్టేది కన్ననే. 9 ఇక్కడ 9 కిలోమీటర్స్. అమ్మా 9 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ గైస్. ఇంకా 5. ఇప్పుడు దాకా చెప్పా కదా 10 లింగాలు ఉంటాయి, దాంట్లో 2 మనకి చూపించవు అని. సూర్యలింగం అండ్ చంద్రలింగం. ఇదే చంద్రలింగం. 10 అంటే ఇంకా 4. లెట్స్ గో. అవుట్. ఫస్ట్ అవుట్. అవుట్ చూడు వీడియో తీసి ఫస్ట్ అవుట్ పర్సన్. నేను చిట్టి కూడా కాదు మమ్మీ. చిట్టి స్ట్రాంగ్ ఉంది మమ్మీ, నువ్వు టెన్షన్ పడినావు కానీ కన్నానే వీక్. అంత సీన్ లేదు. కుబేరా అని ఉండదు. కుబేరలింగం. మంచి మొక్కుకోండి గైస్ మీరు కూడా, మీకు కూడా ఫుల్ డబ్బులు రావాలని. మేము మొత్తము గిరి ప్రదక్షిణలో 20 మినిట్స్ మాత్రమే రెస్ట్ తీసుకున్నాం. కానీ టైం ఎక్కడ పట్టింది అంటే మోక్ష మార్గం దగ్గర చాలామంది పబ్లిక్ ఉన్నారు. 1/2 an hour పట్టింది అక్కడే మాకు. సో మోక్ష మార్గం అంటే మోక్షం దక్కుతుంది అని అంటారు, కానీ యాక్చువల్గా ఏంటి అని అంటే మనము మోక్ష మార్గం నుంచి వస్తే బాడీ స్ట్రెచ్ అయిపోద్ది, ఎందుకంటే కొంచెమే ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి రావాలి. సో అప్పుడు మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేసి ఉంటామో ఆ టైంలో బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే పోతుంది అనేసి దాన్ని మోక్ష మార్గం. గైస్ మేము మోక్ష మార్గంని కంప్లీట్ చేసినాం ఇప్పుడే. ఈజీనే ఉంది, అంటే ఇట్లా హార్డ్ అనిపిస్తుంది కానీ ఏం హార్డ్ ఏం అనిపించలేదు కదా. కిషి వేస్తుంటే పట్టిండంటే ఇంకెవరైనా సో ఎవరైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా కన్నా చిట్టి ఉన్నారు, వాళ్ళిద్దరైతే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తారు, పక్కనే ఉంటారు కాబట్టి ఇద్దరు. పెద్ద నేనంటే కాదు నువ్వు కాబట్టి. మనకు తమిళ్ రాదు. అదే పెడుతున్నావా? సక్సెస్ఫుల్లీ మేము కంప్లీట్ చేసినాం గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్స్ అంత ఈజీ కాదురా నాయన. 14 కిలోమీటర్స్ మనం నడిచి వచ్చాక హ్యాపీనెస్సే వేరు అనిపిస్తుంది. అండ్ యూనో చాలామంది మాకు కాలు నొప్పి లేవట్లేదు అలా అంటారు, కానీ అస్సలు కాదు, పక్కా పెయిన్స్ వస్తాయి. ఎంత శివుడు బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా పక్కా నొప్పి వస్తాయి. కానీ మనం ముందుకు వెళ్ళాలి, అంతేగాని మాకు నొప్పి రావు అంటే అసలు నమ్మకండి ఆ మాటలు. నొప్పి ఎందుకు రావు అంత 14 కిలోమీటర్స్ నడిచాక. ప్రస్తుతానికి టైం వచ్చేసి 3. మేము 3కి వచ్చినాము. ఒక్కొక్కరు కాళ్ళు చూడండి. అమ్మా చిట్టి అక్క నీ కాళ్ళు చెప్పి వాసిపోయింది మా అక్కది. మోక్ష మార్గం దగ్గర లేట్ అయిపోయింది, చాలా మంది ఉన్నారు. అందుకే నాది కూడా చేయంతగా అయింది. అబ్బో వచ్చి చూసుకోలేకపోతున్నా. ఏంది గింతుండనే ఉంటది కాదు అంటే నార్మల్ గా నాకు తెలుస్తుంది కదా. ఏ నాకు తెలియదు అదే నా కాళ్ళు. నాది మంచిగా ఉందమ్మా, నేను అట్లీస్ట్ నడవగలదా. బెటర్ వీళ్ళందరూ అసలు తంటలు పడతావు. ఒక డాక్టర్ కి అసలు వేరే వాళ్ళు చేస్తారా అని ఎవరికైనా చేసినా పోని మాకు. నాకైతే ఒక్కసారి కూడా చేయలేదు.
వేరికే ఫిజియోథెరపీ ఒక్కసారి ఇంకేమైంది? ఏం కాకపోయినా మసాజ్ ఇంపార్టెంట్ బాడీ మసాజ్ అసలు అది పిచ్చా మసాజ్ ఎవరు చేస్తారు? రెడీ మేమందరం, వాళ్ళు రాలేరు గైస్ ఇంకా. 5కి పెట్టుకున్నారు అలారం, ఆఫ్ చేసి పండుకుండు. ఏంది నడుస్తుంటే కూర్చుందామని లేవకుండా దర్శనంకి 5కి పోదామంటే వద్దని. టైం ఎంత? 9:30. అరుణాచలం అంటేనే గోపురాలు, 9 గోపురాలు ఉంటాయి. అరుణాచలంకి ఇంకా మంచి లుక్ వచ్చిందంటే అది గోపురాల వల్లనే. ఎంత బాగుంటుందో అసలు. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చూస్తేనైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మేము దర్శనంకి 9కి అలా స్టార్ట్ అయ్యాము. 50 రూపీస్ దానికి వెళ్ళాం. 3 hours పట్టింది దర్శనానికి. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పట్టుద్ది అనుకున్నాము. దాని ముందు రోజే తొలి ఏకాదశి ఉండే కదా, సో అందుకని పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లో అరుణాచలం హిస్టరీ చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. మీకు కూడా అరుణాచలం రావాలనిపిస్తుంది. అండ్ మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ అవర్ లైఫ్ గైస్. చాలా చాలా బాగుంటుంది. అరుణాచలం వెళ్ళకముందు, అరుణాచలం వెళ్ళాక అనేసి ఉంటుందన్నమాట. అండ్ శివుడు కూడా ఎంత బాగున్నారంటే సింపుల్గా దీపాలతో నీట్గా చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ నాకు మంచి దర్శనం అయింది. కొంచెం సేపు వరకు చూసాను. ఎలానో చూడండి. ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ అయినాం అందరం. అండ్ యు నో గైస్, నాకు స్పెషల్ దర్శనం వచ్చింది గైస్. కాదు, నాకు విఐపి దర్శనంలో ఒక పోలీస్ ఉండే అనమాట. అదంతా నేను వెళ్ళిన, వీళ్ళెవరు లేరప్పుడు నన్ను ఒక్కదాన్ని. అండ్ ఇది నాకు స్పెషల్గా ఇచ్చారు. ఎక్కువ గైస్, ఓకే, స్పెషల్ దర్శనం ఫర్ మీ. దర్శనం అయిపోయింది. వీళ్ళు ప్రసాదాలు తీసుకురంటున్నా. పలబ్బెంగ్ కూర్చున్నాం గైస్. లడ్లు కూడా తీసేసుకున్నాం. మేము షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లేవు ఇక్కడ. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒకటే కావాలి. ఒక దగ్గర అవి నాకు నచ్చలేవు. రాగానే ఇప్పుడు పరోటా, నేను ఫ్రైడ్ రైస్. సిందేం తినట్లేదు మమ్మీ సిందేం తినట్లేదు మమ్మీ. మార్నింగ్ దోశ తిన్నా, అదే ఎక్కువ ఉంది. అందరు తినేస్తున్నారు. యూట్యూబ్ కావాలి మమ్మీ. హాయ్ ఫ్రైడ్ రైస్ కావాలా? ఫ్రైడ్ రైస్ తినమంటే ముచ్చటేస్తున్నారు అందరు. మమ్మీ హాయ్ మమ్మీ. నేను మార్నింగ్ దోశ తినడానికి వచ్చా. ఈ ఆంటీ దోశ, రోస్టెడ్ దోశ. అరుణాచలం వ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అను సబ్స్క్రైబ్ అనుకి రావట్లేదు. ఓకే సార్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా అరుణాచలం రండి. మంచిగా ఏమంటారు, నేను పెడతా మరి అను సబ్స్క్రైబ్ అని. సో బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియో పాండిచ్చేరిది. బాయ్ బాయ్.